హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ అవర్ టాపిక్ ఈస్ ఇక్కడ మనం బైబిట్ యాప్లో P2P ట్రేడింగ్ బై అండ్ సెల్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ప్రజెంట్ అయితే చూడండి గైస్, ఇక్కడ అందరూ అయితే ఒకటి డౌట్ అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ మనకి బైనాన్స్ అండ్ కూకాయిన్, వాజిరెక్స్ అండ్ క్రిప్టో అండ్ ఓకేఎక్స్ ప్రజెంట్ అయితే ఇవి అన్ని రన్నింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఏం చూడండి, బైనాన్స్ అండ్ ఓకేఎక్స్ యాప్ అయితే ఓకేఎక్స్ యాప్ మొత్తం బ్యాన్ అయితే అయిపోయింది. అలాగే బైనాన్స్ యాప్ వచ్చేసి నడుస్తుంది, బట్ ఇల్లీగల్గా నడుస్తుంది. అంటే ప్లేస్టోర్లో 6 సెక్షన్స్ యాప్ తీసేస్తారు, కూకాయిన్ అండ్ ఎంఎస్సి గ్లోబల్ అవన్నీ తీసేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే బైనాన్స్ యాప్ నడుస్తుంది, ఆయన కూడా చాలామంది అయితే భయపడుతుంది. బ్రో ఇంకో సిమిలర్ యాప్ అయితే చూడండి అంటే నేను బైబిట్ యాప్ అయితే మీకు చెప్తున్నాను. సన్ క్రిప్టో యాప్లో చూడండి గైస్, ఇక్కడ బ్యాన్ సెల్ నడుస్తుంది కానీ విత్డ్రా నడుస్తుంది. అండ్ ఇక్కడ P2P ట్రేడింగ్ అయితే ఒకటి ఉండదు, కూకాయిన్ ఉంటుంది. బట్ ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు మనం బైబిట్ యాప్లో చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు బైబిట్ యాప్ అనేది ఎలా రిజిస్టర్ చేయాలో ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ ఒక 1500 ఆఫర్ ఉంది, బట్ ఇదైతే వర్క్ అవ్వట్లేదు. ప్రజెంట్ 2 years బ్యాక్ చేశాను కాబట్టి. సో ఇక్కడ ఇలా సైన్ అప్ అవ్వాలి అండ్ కేవైసీ ఎలా చేయాలో ఒకటే చూడండి. డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి బైబిట్ యాప్ అయితే కేవైసీ చేసిన తర్వాతనే నేను చేసే ప్రాసెస్ అయితే చేయండి. ఓకే, సో జాగ్రత్త చూడండి, ఎందుకంటే P2P ట్రేడింగ్ అయితే మనం డిపాజిట్ చేసేటప్పుడు వేరే పర్సన్ మనకి అమౌంట్ క్రిప్టో అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, అలాగే థర్డ్ పార్టీ పేమెంట్ కూడా ఉంటుంది. సో అవన్నీ ఏందో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ప్రజెంట్ అయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా మీకు కేవైసీ అయిన తర్వాత ప్రొఫైల్ సెక్షన్లో వెళ్తాను. చూడండి, పైన ప్రొఫైల్ వెళ్ళిన తర్వాత వెరిఫైడ్ ఐడి అయితే ఉండాలి ఖచ్చితంగా మీ ఇక్కడ. ఓకే, వెరిఫైడ్ ఐడి అయిపోయిన తర్వాత మీకు ఏం చేయాలో చెప్తాను. సో గైస్, ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మోర్ అని ఉంది, మోర్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద బై క్రిప్టో కార్డ్ P2P ట్రేడింగ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏం చేయాలో చెప్తాను చూడండి. సేమ్ బైనాన్స్ యాప్లో బై ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, సిమిలర్. బట్ ఇదే మనకి ప్లేస్టోర్లో అయితే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ అయితే క్లియర్ అయితే చేసుకోండి. ఇక్కడ బైబిట్ యాప్ అయితే ప్లేస్టోర్లో ఉంది చూడండి. అప్డేట్ ఏమైనా ఉంటే ఫస్ట్ అప్డేట్ అయితే చేసుకోండి. న్యూ యూజర్స్ అయితే చాలామంది ఇలా చేస్తున్నారు. బట్ అయితే P2P ట్రేడింగ్ అయితే ఎవరైతే ఇంకా ట్రై అయితే చేయలేదు. చాలా చేసే వాళ్ళు చేయండి, బట్ చేయని వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను. అనేది ఆల్రెడీ ప్లేస్టోర్లో ఉంది కాబట్టి చూసుకోండి. సో గైస్, యాప్ అయితే అప్డేట్ అయిపోయిన తర్వాత సో మీరు కేవైసీ అయితే చేసుకోండి, రిజిస్టర్ వీడియో చూసేసి. తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మీరు మోర్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ P2P ట్రేడింగ్లో వచ్చేయండి. బై క్రిప్టోలో P2P ట్రేడింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాంక్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిలయన్స్ పైన క్లిక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి, చూసుకుంటాను. సో గైస్, ఇక్కడ రిలయన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ సెంటర్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది చూపిస్తుంది. అలాగే ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, యాడ్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలా, ఏ విధంగా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి, చెప్తాను. సో గైస్, ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి మీకు ఇక్కడ గూగుల్ పే ఉందా, ఫోన్పే ఉందా. ఇక్కడ ఫోన్పే అయితే టైప్ చేస్తున్నాను చూడండి. నేను ఫోన్పే యాడ్ చేస్తున్నాను. ప్రాబ్లం లేకుండా నాకు ఫోన్పే అయితేనే కంఫర్టబుల్ ఉంటుంది. ఫోన్పే ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్పేలో నేమ్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, నేమ్ అనేది ఇప్పుడు మనం కేవైసీ చేసాక ఆధార్ కార్డ్ ఏ డీటెయిల్స్ ఇస్తారో నేమ్ అనేది అదే ఇవ్వాలి. అండ్ మీరు ఇచ్చే ఫోన్పే నెంబర్లో కూడా అదే ఆధార్ కార్డ్తో కేవైసీ అయితే ఉండాలి, అది కూడా చూసుకోండి. అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. క్యూఆర్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫోన్పేలో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇవ్వండి. అలాగే యూపీఐ ఐడి చూసి కాపీ పేస్ట్ చేసేసి ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, సో గైస్, ఇక్కడ నా నేమ్ ఇచ్చేసాను, ఫోన్పే నేమ్, అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసిన తర్వాత మీరైతే కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ అయితే మీరు స్టార్టింగ్లో పెట్టుకుంటారు, లేకపోతే ఈమెయిల్ వెరిఫికేషన్ పెట్టుకుంటారు. అథెంటికేషన్ యాప్ ఓటీపీ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. సో కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఈ విధంగా మీకు ఫోన్పే నేమ్ అయితే ఇవైతే యాడ్ అయిపోతుంది. మీకు గూగుల్ పే ఉందా అండ్ పేటిఎం అయితే వదిలేండి, అది కూడా బ్యాన్ అయిపోయింది. సో చూద్దాం, ఇక్కడ ఫోన్పే లేకపోతే జీపే అయితే పెట్టేయండి. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్లో ఉన్నంత ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఒక 100 రూపీస్ బై చేస్తున్నాను. ఓకేనా, ప్రజెంట్ నాకు చూడండి, మళ్ళీ మీకు వేరే అమౌంట్ ఉన్నాను అనుకోండి 0.72 నాకు అక్కడ స్పాట్లో ఉంది. ఓకేనా, ఇది ఎంఎన్టీ కాయిన్ ఉంది, వదిలేండి ఇది. ఇప్పుడు మళ్ళీ నేను మోర్లో వెళ్ళేసి ఇప్పుడు మీరు P2P ట్రేడింగ్ చూసుకోండి ఒకసారి, మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఒక 100 తీసుకుంటున్నాను, ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ చూడండి, మనకి బ్యాలెన్స్ లాగానే ఇన్ఎలిజిబుల్ అండ్ ఇవైతే ఉంటుంది. ఇన్ఎలిజిబుల్ అంటే వీళ్ళు స్పామ్ చేసిన యూజర్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే చేయాలి. ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ వెయిట్ చేయండి అందరూ. ఇక్కడ బై ఆప్షన్ ఉన్న వాళ్ళు కొంచెం జెన్యున్గా అయితే ఉంటారు. అలాగే ఇక్కడ మీకు ఇవంతా ఇబ్బంది ఉంటే ఇక్కడ చూడండి, అమౌంట్ అయితే ఉందిగా, అమౌంట్ కూడా ఒక 100 పెట్టండి.
ఓకే. అలాగే పేమెంట్ మెథడ్ కాడ ఏం చేయండి, మీకు మనకాడ ఫోన్పే ఇక్కడ చూడండి, మనం బ్యాంక్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ గూగుల్ పే ఉంది, యూపీఐ ఉంది. యూపీఐ పెట్టేసి యూపీఐ కూడా చేయొచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో చూసి చేసుకోండి, ఓకేనా. నేను ఫోన్పే పెట్టేస్తున్నాను. అక్కడ యాడ్ చేసేటప్పుడు ఆ విధంగా చూసుకోండి ఒకసారి, ఓకే. ఇక్కడ చూడండి 100 అయితే ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకైతే మీరు లైట్ తీసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి ఈ 93 ఈ పర్సన్ అయితే ఉన్నాడు, ఒక యూజిడిటీ 93 ఇస్తున్నా, అలా ప్రాఫిట్ రావాలి కాబట్టి ఆ విధంగా ప్రైస్ అనేది హై అయితే ఉంటుంది. నార్మల్ 83 అంటే హై అయితే ఉంటుంది. సో బ్యాలెన్స్ యాప్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. సో న్యూసెస్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకో ఛాయిస్ అయితే లేదు కాబట్టి. ఇక్కడ బై ఆప్షన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అందరూ అయితే ఇంత ఇస్తున్నారు. ఇక్కడ ఫోన్పే, మీరు ఇచ్చిన ఫోన్పే ఉందా లేదా 100 లిమిట్ చూసుకొని చేసుకోండి, ఓకే. ఇక్కడ నేను బై అయితే చేస్తున్నాను. సో ఇక్కడ 100 అంటే నేను 1.7 యూజ్డ్ అయితే నేను ఇక్కడ బై అయితే చేస్తున్నాను. బై పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వెయిట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్న కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. సో గైస్ ఇక్కడ తను ఒక మెసేజ్ అయితే చేశారు, పే పాస్ట్ రిలీజ్ అయితే చేస్తుంది. ఇక్కడ పే నో పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, మన ఫోన్పే క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫోన్పే యూపీఐ ఐడి కూడా వేయచ్చు, ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయినా వేయచ్చు, లేకపోతే యూపీఐ ఐడినే కాపీ చేస్తున్నాను, ఓకే. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ యూపీఐ ఐడి కాపీ చేసుకోండి. ఇక్కడ యూపీఐ ఐడి అయితే కాపీ అని చూడండి. ఇప్పుడు నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే ఓపెన్ చేసేసి మీకు లైవ్లో నేను పేమెంట్ వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు టు బ్యాంక్ యూపీఐ ఉంది, దీంట్లో వెళ్ళేసి మీరు ఒక 100 రూపీస్ ఇక్కడ నుంచి పేస్ట్ అయితే చేయండి, ఓకే. పే చేసేస్తే తన యూపీఐ ఐడి వచ్చేస్తుంది. ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. వెరిఫై చేసేస్తే మొసెన్ సలీం షేక్ 1 అయితే వస్తుంది, మొసెన్ షాకిన్. ఇక సో నేమ్ అయితే కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఒక 100 అయితే నిక్ నేమ్ వదిలేండి. ఒక 100 రూపీస్ అయితే ఈ తనకైతే పేమెంట్ అయితే చేసేయండి. నేనైతే 100 రూపీస్ చేసేస్తాను, వెయిట్ చేయండి. సో గైస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ఇక వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని నేను చెప్తాను ఎందుకు. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ కంప్లీట్ అయితే ఇక్కడ ఫాస్ట్గా వచ్చేసి బైబిట్ యాప్లో మీరు ఇచ్చారు, ఓకే. కన్ఫర్మ్ అయితే మనం చేసేసాం పేమెంట్ అయిపోయిన తర్వాత తనకేం చేయండి, కాంటాక్ట్ సెల్లో వెళ్ళేసి ఇప్పుడు మనకు ఒక ఫోటో అయితే దింపాం కదా గైస్, ఆ ఫోటో అనేది ఇక్కడ మీరు పర్మిషన్ అలో ఇచ్చేసి ఆ ఫోటో అనేది ఇక్కడ ఇచ్చేయండి, ఓకే. నేను పేమెంట్ అయిన ఫోటో అయితే నేను తనకైతే పెట్టేసాను, ఎందుకంటే తను కూడా వెరిఫై చేసుకుంటారు. సో చూద్దాం ఈ విధంగా. ఇప్పుడు 93 అంటే 1.7 యూఎస్డిటీ అయితే మనకైతే వస్తుంది, ఓకే. ఇది ఓన్లీ బై ప్రాసెస్. చూద్దాం ఇప్పుడు మనకి ఈ ఉన్న 9 మినిట్స్లో తనైతే పేమెంట్ అయితే చేసేస్తారు. చేయకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను. ఖచ్చితంగా అయిపోతుంది, బట్ మీరైతే పేమెంట్ కంప్లీట్ చేసేసి ఈ విధంగా ప్రాసెస్ కార్డు వెయిట్ చేయాలి. క్యాన్సిల్ ఆర్డర్ అయితే కొట్టొద్దు, మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఇక్కడ చూడండి 1 యూఎస్డి డాన్స్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. తనకి ఏమైనా రివ్యూ ఇవ్వాలని కూడా మీరు ఇవ్వచ్చు. బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక పేమెంట్ అయితే అయిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. బట్ మనకి ఇక్కడ ఖచ్చితంగా అయితే టిక్ మార్క్ వచ్చేసింది కాబట్టి ఇక రివ్యూ ఆప్షన్ అయితే అవసరం లేదు. అసెట్లో వచ్చేసి మీ అమౌంట్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ మనకు అమౌంట్ వచ్చేసి ఫండింగ్లో అయితే వస్తుంది, ఓకే. ఈ విధంగా బై ప్రాసెస్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ సేల్ ప్రాసెస్. మళ్ళీ మీరు ఏం చేయండి, హోమ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ మెయిల్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ చూద్దాం, మళ్ళీ మీరు మోర్లో వెళ్ళేసి బ్యాలెన్స్ యూజర్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం మళ్ళీ అయితే చెప్తున్నాను, న్యూ యూజర్స్ అండ్ చాలామంది అయితే ఉన్నారు కాబట్టి మళ్ళీ P2P ట్రేడింగ్లో వెళ్ళండి. ఇప్పుడు సేల్, ఓకే. సేల్లో వెళ్ళేసి ఇక్కడ మన కాడ ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ చూసుకోండి. యూఎస్డిటీ బై కాడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. యూఎస్డిటీ ఏ కాయిన్ కావాలో ఆ కాయిన్ కొనుక్కోవచ్చు. లేదు ఇప్పుడు సేల్ అయితే కొట్టండి, ఓకే. సేల్ పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు చెప్పాను కదా ఇంతకుముందుకు అమౌంట్ పైన క్లిక్ చేసేసి ఒక 100 మళ్ళీ 100 సేల్ అయితే కొట్టాలి, ఓకే. ఇక్కడ మీకు యూపీఐ ఫోన్పే ఎలా కావాలంటే అలా మీరు మినిమం 900 క్వాంటిటీ అయితే ఉంది. సో ఇక్కడ 100 లిమిట్ అయితే 100 రూపీస్. ఇక్కడ చూడండి 100 to 28,000 దాకా ఉంది. అది ఇది ఇన్ఎలిజిబుల్ అయితే మీరు వదిలేండి, ఓకే. ఇక నార్మల్ పీపుల్ సేల్ అని రావాలి, ఈ వెళ్ళి అయితే జెన్యున్ అయితే ఉంటారు. ఈ విధంగా 100 రూపీస్ లిమిట్ అయితే ఉంది చూడండి. సేల్ పైన ఇక్కడ అది కూడా చూసుకోండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాకుండా ఫోన్పే అయితే ఉండాలి. ఇక్కడ లిమిట్ 100లో మీ ఇక్కడ యూపీఐ పెట్టారా అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టారా చూసేసి మీరు, నేను ఫోన్పే పెట్టాను కాబట్టి ఇక్కడ లిమిట్ 100 చూసేసి మీ ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ ఉందా లేదు చెక్ చేసుకున్న తర్వాత సేల్ అయితే కొట్టండి. సేల్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్పే, ఓకే. పేమెంట్ మెథడ్ అనేది మీరు ఫోన్పే పెట్టండి. ఫోన్పే పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు నేనైతే మినిమం 1.7 అయితే ఉంది లిమిట్, అయితే వెయిట్ చేయండి. నేను ఉన్న అమౌంట్ని కూడా కన్వర్ట్ చేసేస్తాను. సో గైస్ ఇక్కడ స్పాట్లో ఒకవేళ నేను చెప్తాను, ఇక వేరే అమౌంట్ ఏమైనా ఉంటే దీన్ని ఇప్పుడు
మీకు చిన్న $1 కన్నా తక్కువ ఏమైనా అమౌంట్ ఉంటే దీన్ని ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి చాలా మంది అది కూడా డౌట్, ఇది కూడా చేసి చూపిస్తాను. ఇది మీకు స్పాట్లో ఉంటే మీరు దీన్ని ఫండింగ్లో తీసుకెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఎంఎన్టీని మీరు ఏం చేయండి, స్పాట్ నుంచి ఫండింగ్ తీసుకెళ్తున్నారు. మ్యాక్సిమం ఇచ్చేసి నేను కన్ఫర్మ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మీకు చెప్తాను దీని యూసిటీలో మనం ట్రేడ్ అయితే చేస్తున్నాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ట్రేడ్లో వచ్చేయండి. ట్రేడ్లో వచ్చేసిన తర్వాత పైన కన్వర్ట్ అని ఉంది, స్పాట్ పక్కన కన్వర్ట్లో వెళ్ళండి. ఇక్కడ మీరు బీటీసీ తీసేసి మీరు ఇక్కడ ఎంఎన్టీ అయితే ట్రై అయితే చేయండి. ఎంఎన్టీ ఇక్కడ నేనైతే అక్కడ ఉన్న కానీ కొడుతున్నాను, మీరైతే ఏం చేయండి ఉన్న కైట్ని యూఎస్డిటీ అయితే మనం ట్రేడ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. సో ఇది మినిమం 1 కాయిన్ అయితే ఉండాలి చెప్తున్నారు. సో మినిమం $1 ఏదన్నా కన్వర్ట్ చేయాలంటే $1 ఉంటుంది. అమౌంట్ అయితే ఫీనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఛార్జెస్ ఏమైనా ఉంటుందా లేదా చెక్ అయితే చేద్దాం. చూడండి ఇక్కడ ఉన్న యూఎస్డిటీని నేను ఎంఎన్టీలో కన్వర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి రిసీవ్ ఏమైనా ఫీ ఉందా లేదా అది కూడా చెక్ చేద్దాం. క్వైట్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ 0 ఎంఎన్టీ ఫీ అయితే ఉంది. ఫీ అయితే ఏముండదు, బ్యాలెన్స్ లాగానే ఉంటుంది సేమ్. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసి మీకు దీని మొత్తం ఎంఎన్టీలో మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎంఎన్టీ టు యూఎస్డిటీ చేసుకుంటున్నాను, వెయిట్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే అయిపోయిందిగా మీరు, ఎందుకంటే ఎంఎన్టీ మళ్ళీ విత్డ్రాలో ఉండదు కాబట్టి మీరు MNT/USDT పెట్టేసి మీరు వేరే కాయిన్ ఏమైనా ఉంటే ఈ విధంగా 1.63 క్వైట్ అయితే చేసేయండి. మీకు యూఎస్డిటీలో కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఓకే, ఫీ అయితే ఏముండదు, కన్వర్ట్ చేయండి. ఏమైనా స్మాల్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను సేల్ ప్రాసెస్ మీకు లైవ్లో చెప్తాను. ఇక్కడ వివో సెట్లో వెళ్తే 1.65 ఉన్న అమౌంట్ కూడా తీసేసాను. సో ఇప్పుడు మళ్ళీ మీరు మోర్లో వెళ్ళేసి P2P ట్రేడింగ్లో వెళ్ళండి. ఓకే, సో గైస్ మళ్ళీ సేల్లో వెళ్ళేసి ఇక్కడ మీరు అమౌంట్ అనేది 100 పెట్టండి. 100 పెట్టేసి బ్యాంక్ కూడా ఫోన్పే పెట్టచ్చు, నో ప్రాబ్లం. లేదు ఇంకా డిఫికల్ట్ ఉందంటే మళ్ళీ బై చేసేటప్పుడు ఫోన్పే పెట్టాక సేల్ కూడా ఫోన్పే పెట్టండి. ఇన్ఎలిజిబుల్ కాబట్టి ఇది బ్యాన్ చేసిన వాళ్ళు, అంటే డిపాజిట్ మీరు 1000-2000 చేస్తే మీకు ఒక్కొక్కసారి వాళ్ళు వేయకపోతే మీరు రిపోర్ట్ అయితే చేస్తారు కదా పర్సన్కి. సో అలా అయితే ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి కదా, బై చేసేటప్పుడు మీకు పేమెంట్ అనేది ఇప్పుడు మీరు ఫోన్పే పెట్టారు, పేటిఎంతో కానీ జీపేతో కానీ వేరే పేమెంట్ ద్వారా మీకు వేయమంటే ఆర్డర్ అంటే క్యాన్సిల్ అయితే చేసింది. ఎందుకంటే మళ్ళీ మీకు మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది, తన అకౌంట్ కూడా ప్రాబ్లం అవుతుంది. తన వల్ల మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది కాబట్టి వదిలేయండి. మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఫోన్పే ద్వారానే చేయండి. వేరే అకౌంట్తో తను ఏమైనా మెసేజ్లో రిప్లై ఇస్తే లీవ్ అయితే చేయండి, అకౌంట్ క్యాన్సిల్ చేయండి. డైలీ 3 లిమిట్ అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ 100 ఫోన్పే అయితే పెట్టేసి నేను సేల్ అయితే కొడుతున్నాను. ఇక్కడ లిమిట్ 100 అయితే ఉంది. మీరు ఫోన్పే పేమెంట్ మీద ఫోన్పే పెట్టేసి నేను ఆల్ అయితే సేల్ అయితే కొడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఫోన్పే పెట్టేసి ఆల్ అమౌంట్ పెట్టేసి మీరు సేల్ అయితే కొట్టండి. ఓకేనా, ఫోన్పేకి తను పేమెంట్ ఎప్పుడు వేస్తారో అప్పుడైతే మీరు రిలీజ్ అనేవి అయితే కొట్టాలి. ఓకేనా, పేమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. నేను ఇంకా పేమెంట్ అయితే రాలేదు, ఒకసారి వెయిట్ చేసిన తర్వాత తను ½ అవర్ టైం తీసుకున్నారు. ½ అవర్లో మనకి పేమెంట్ వచ్చింది అనుకోండి, మీకు పైన ఇక్కడ షో అవుతుంది పేమెంట్ అనేది. నేను ఎలా వస్తుందో కూడా చూపిస్తాను, వెయిట్ అయితే చేయండి. సో గైస్ మనకైతే పేమెంట్ వచ్చేసి ఈ విధంగా రిలీజ్ అయితే వస్తుంది. తను కూడా మెసేజ్ అయితే చేశారు. సో అలాగే ఒకటి థర్డ్ పేమెంట్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో అది కూడా చూసుకోండి. పైన కూడా నాకు 140 రిసీవ్ అయినట్టు మెసేజ్ అయితే వచ్చింది, అదొకటి చూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి చెక్ అండ్ రిలీజ్ అని చెప్తున్నారు. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ 140 రూపీస్ నాకైతే క్రెడిట్ అయింది చూడండి, 140 రిసీవ్ అయితే అయింది. సో ఇదొకటి చూసుకొని మీరు 140 రిసీవ్ అయిన తర్వాత అంటే మీ పేమెంట్ మీకు వచ్చిన తర్వాతనే మీరైతే రిలీజ్ అయితే చేయాలి. నేను పేమెంట్ అయితే వచ్చేసింది, రిలీజ్ నా పైన క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ చెక్డ్ మై బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అండ్ కన్ఫర్మ్ హ్యాస్ బిన్ క్రియేట్ అని చెప్తున్నారు. సో ఇక ఫస్ట్ అయితే చెక్ పెట్టండి, నేను చెప్తాను ఇది పెట్టాను. క్రెడిట్ మై వాలెట్ అవైలబుల్ బ్యాలెన్స్ అయితే వచ్చిందని చెప్తున్నాను. ఇక్కడ మీరు ఇది సెకండ్ది కూడా కన్ఫర్మ్ అయితే ఇచ్చారు. ఓకే, రిలీజ్ నా పైన క్లిక్ అయితే చేసేసి మళ్ళీ మీరు మీ ఈమెయిల్ ఐడి లేదా అథెంటికేషన్ ఓటీపీ అయితే పెట్టుకుంటారో అదైతే ఇచ్చేయండి. సో నేనైతే కన్ఫర్మ్ అయితే వేసేసాను. ఇక్కడ మీరు వ్యూ మై అసెట్ పైన క్లిక్ చేసేసి మీరు కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి సింపుల్గా. సో మనం ఇంత ముందుకు స్పాట్లో తీసుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి, బ్యాక్ అయితే వెళ్ళండి ఒకసారి. ఇక్కడ మన అమౌంట్ అయితే కట్ అయితే అయిపోయింది చూడండి. మళ్ళీ మీరు P2P ట్రేడింగ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, అమౌంట్ అయితే కట్ అయిపోయింది ఓటీపీ ఇవ్వగానే వెంటనే. P2P ట్రేడింగ్ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు చేసిన ట్రాన్సాక్షన్ పైన అయితే ఉంటుంది. ఈ స్టైల్లో చూడండి P2P ట్రేడింగ్ అనేది ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. సో ఇక్కడ P2P ట్రేడింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్గా బై చేసాం అండ్ సక్సెస్ఫుల్గా సేల్ అయితే చేసాం. అండ్ ఇది ఒకటి చూసుకోండి, మనం బై చేసింది సేల్ చేసింది ఇక్కడ ఇష్ట అయితే ఉంటుంది. సో ఇన్స్టెంట్ అయితే మీరు ఓటీపీ ఇచ్చిన వెంటనే మీకు అమౌంట్ అయితే కట్ అవుతుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఫాల్ట్ అయితే ఏమి ఉండదు. సో ఈ విధంగా మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోండి. అలాగే మీకు కన్వర్ట్ ఎలా చేయాలో చెప్పేశాను.
అండ్ వేరే ఎక్స్చేంజ్ నుంచి ఎలా తెచ్చుకోవాలి బ్రదర్ అని అది కూడా డౌట్ అయితే క్లియర్ అయితే చేసేద్దాం. ఇక్కడ డిపాజిట్ పైన వెళ్ళి వచ్చేసి మీరు మ్యాక్సిమం మీరు ఏ ఎక్స్చేంజ్ నుంచి అయినా తేవాలంటే ఇక్కడ మీరు డిపాజిట్లో వెళ్ళేసి డిపాజిట్ క్రిప్టోలో వెళ్ళేసి మీరు టీఆర్ఎక్స్ ఎప్పుడైతే మీరు టీఆర్ఎక్స్ అయితే తెచ్చుకోవాలి ఇక్కడ. ఓకే, టీఆర్ఎక్స్ ట్రాన్ అయితే ఉంటుంది, దీంట్లో మీరు టీఆర్సీ20 ఒకటి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వేరే ఎక్స్చేంజ్లో మీరు ఏ ఎక్స్చేంజ్ అంటే సపోజ్ బైనాన్స్ కానీ ఎంఎస్సి గ్లోబల్, కూకాయిన్, బిట్గేట్ అండ్ చాలా చాలా ఎక్స్చేంజ్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఏమైనా $1 $2 ఏమైనా ఉంటే బైనాన్స్లో మీకు ఏమైనా విత్డ్రా మాకు చేయడానికి ఇబ్బంది ఉందంటే దీంట్లో ఏం చేయండి, ట్రాన్ టీఆర్సీ20 అడ్రస్ అయితే డిపాజిట్ అడ్రస్ కాపీ చేసుకొని దాంట్లో ట్రాన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్లో వెళ్ళేసి చేసేసి అక్కడ ఉన్న అమౌంట్ని ఇక్కడైతే మీరు తెచ్చుకోండి. ఓకేనా, తెచ్చుకున్న తర్వాతనే మీరు ఇక్కడ నుంచి అమౌంట్ మనం బై అండ్ సెల్లో ఈ ప్రాసెస్ మీకు తెలుసు. ఏ కైనా చూడండి అక్కడ నెట్వర్క్ సేమ్ పెట్టుకొని ఇక్కడ డిపాజిట్ అడ్రస్ సేమ్ పెట్టుకుంటే పేమెంట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇంతే గైస్. ప్రజెంట్ అయితే మీకు కేవైసీ చేసుకోండి, డిస్క్రిప్షన్లో రిజిస్టర్ ఇచ్చేసాను కాబట్టి, అండ్ P2P ట్రేడింగ్ కూడా చెప్పేసాను. అండ్ లాస్ట్ ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ కావాలి. అలాగే ఈ వీడియోకి ఒక 100 lakh టార్గెట్ ఇస్తున్న కంప్లీట్ చేయండి. సో సింపుల్గా మీకు బై అండ్ సేల్ అండ్ విత్డ్రా P2P ట్రేడింగ్ సింపుల్ అయితే చెప్పేసాను, చేసుకోండి, మిస్ అయితే చేయకండి. ఇది ప్లేలిస్ట్లో ఉంది అండ్ సెక్యూర్ యాప్ అదొకటి చూసుకోండి మీరు. వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ ఆల్.